అధికారంలో మేము ఉన్నప్పుడు మేము సంవత్సరం పొడుగుతా మేము ప్రజలతో మమేకం ఉంటాం కాబట్టి వెళ్తుంటాం కాబట్టి మేము వెళ్తుంటాం. ప్రతిపక్షాలకు ఏముంటాయి, ఎన్నికలప్పుడు తప్ప ఉట్టప్పుడు పని ఉండదు దానికి. ఇది పని ఎప్పుడు ఉంటుంది, ప్రభుత్వాలు విఫలమైతే ఉంటుంది. మేము ప్రభుత్వం మాది విఫలమైన ప్రభుత్వం కాదు, మాది సక్సెస్ఫుల్ ప్రభుత్వం మాది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ ఆమోగ్యమైన ప్రభుత్వం మాది. అందరికీ ఏ అవసరం వచ్చినా దాన్ని సంక్షేమకి అభివృద్ధికి మారుపేరుగా జరుగుతున్న 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 14 కాలంలో మా పరిపాలన విధానం అది. సో కాబట్టి వాళ్ళకి పని లేకుండా పోయింది 4 సంవత్సరాలు 10 నెలలు. ఇప్పుడు 2 నెలలైనా పని వాళ్ళు వేషం వేసుకొని మేకప్ వేసుకొని రాకుండా ఉండమంటే ఎలాగవుతుంది ధర్మం అది చెప్పండి. సరే అది పని ఎవరు కానీ తప్పేముంది. ఒక విషయం చెప్పింది కదా, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయాలా, 30 మంది చేస్తారా, 30 మంది ఒకరు ఇద్దరు ఒకరు తప్పే ఉంది. అవన్నీ అవి వాళ్ళు ఎందుకోదు కానీ నా మీద ఎవరు పోటీ చేయాలి కదా. నేను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా మీద ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోటీ చేయాలి. అది XYZ. సరే అది ప్రతిసారి అయింది, ఈసారి తప్పుతుంది ఎట్లది. నేను బ్రేక్ చేయను, ఆయన కానీ బ్రేక్ చేసుకుంటాడు. ఓకేనా, అదేదో ఆయన అడగండి. ఓకే ఉంటా, బై, సీ యూ. ఏమన్నాడు అట్లా అన్నాడు అనుకోండి, అన్నాడా? అవునా, అంటే తనకి ఓడిపోయిన అనుభవం ఉంది ఆయనకి, నాకు ఇంకా అనుభవం లేదు. ఆల్రెడీ ఆయన 96 ఎంపీ ఓడిపోయాడు, 98 ఎంపీ ఓడిపోయాడు, 2014 ఎమ్మెల్యే ఓడిపోయాడు కాబట్టి ఆయనకి ఓడిపోయింది అనుకో తెలుసు. నాకైతే ఇంకా అటువంటి అనుభవం లేదు. చూద్దాం, ఇంకా ఇది పార్టీలు సీట్లు డిసైడ్ చేయాలి, నామినేషన్ దా టైం ఉంది కదా. నేను అక్కడికి వెళ్తారా, ఆయన ఎక్కడికి వస్తాడు, లేకపోతే మేము ఎదురు వేరే ఊరికి వెళ్తాం, ఇవన్నీ ఇంకా టైం డిసైడ్ చేస్తుంది. కన్ఫర్మ్ అయితే అఫీషియల్గా మీ అందరిని పిలిచి చెప్తారు ఏది కన్ఫర్మ్ అయినా. 1,81,00,000 నెల్లూరులో నారాయణ మీద దాడులు కానీ, పచ్చిపాటి పుల్లార కొడుకు మీద కేసులు కానీ, చంద్రబాబు నాయుడు కూడా ఎన్ని కేసులు నా మీద పెట్టారు, అభివృద్ధిలో చూపించుకోవాలి చెప్పండి అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా ఎలా చూస్తారు? ఇప్పుడు అది ఎవరైనా ఇప్పుడు రేపు నేను కూడా ఎలక్షన్ నామినేషన్ వేయాలంటే దాంట్లో అఫిడవిట్ పెట్టాలి, ఏమేమి కేసులు ఉన్నాయో దాంట్లో డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఘోరమైన సిచ్యువేషన్ ఏంటంటే మనం మామూలుగా మనకు తెలిసిన కేసులు మనం డిక్లేర్ చేస్తాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు తెలియకుండా కూడా మనకు కేసులు పెట్టుంటారు అక్కడ.